హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, హౌ ఆర్ యూ ఆల్? వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే సూపర్ అనమాట. సో గైస్, నేనైతే మీతో డైరెక్ట్గా వాయిస్ ఓవర్ చెప్దాం అనుకున్నా. ఏదో కాకి కుక్కకి పెద్ద గొడవ అవుతున్నట్టు కరెక్ట్గా అదే టైంకి అవి అరుచుకుంటే అనమాట. అది ఎలాగో నాకైతే అర్థం కావట్లేదు. సో ఈరోజు సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తాను. అండ్ నా ఛానల్ అయితే ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నచ్చినట్టయితేనే అండ్ లైక్ కూడా చేసి షేర్ చేసి కమెంట్ కూడా చేయండి. అండ్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నా. సో గైస్, నేనైతే ముందు రోజే ఇలా మొత్తం కిచెన్ అంతా సెటప్ అయితే చేసేసుకుంటాను. డీప్ క్లీన్ చేసుకున్నాను అనమాట. మార్నింగ్కి కొంచెం ఈజీ ఉంటుందని చెప్పేసి. అండ్ ఇక్కడైతే నేను పాలు వేడి చేద్దామని చెప్పి అందులోంచి మేగడ తీస్తున్నాను. కంపల్సరిగా మనకి నెయ్యి కొనాలంటే చాలా మనీ అయితే వేస్ట్ అవుతుంది కదా. సో అందుకే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ పాలు అయితే బాయిల్ చేసుకుంటున్నాను. నిన్న ఈవినింగ్ తీసుకున్నవి గేదె పాలు, మా బాబు కోసం వాడతాను. అండ్ నేను ఇక్కడైతే హెల్త్ డ్రింక్ ప్రిపేర్ చేసుకోవడానికి జగ్గు తీయగానే నా టీ షర్టు కప్పు ఒకే కలర్లో ఉన్నాయని తెగ మురిసిపోతున్నాను అనమాట. సో అందులో కొంచెం లెమన్ అయితే స్క్వీజ్ చేసుకున్నాను హెల్త్ డ్రింక్ యాడ్ చేసుకోవడానికి. ఏం లేదు, వేడి నీళ్ళలో కొంచెం జీరా ఇంకా క్యుమెన్ యాడ్ చేసుకొని బాగా బాయిల్ చేసుకున్నాను అనమాట. మా చిన్నోడు ఇక్కడ ఆల్రెడీ మార్నింగే ఏదో పని ఉన్నట్టు లేచిపోయి ఫ్రెష్ అప్ అయిపోయి బిక్కీలు అయితే బాగా తినేస్తున్నాడు. వీడి దగ్గర చాలా వేషాలే ఉన్నాయండో. చూడండి, నేను ఇక్కడ ఎలా యాక్ట్ చేస్తే అలా యాక్ట్ చేసి చూపిస్తున్నాడు. చాలా క్యూట్ అనిపిస్తాడు. అండ్ కొంచెం ఫీవర్ కూడా కదా, అందుకని చెప్పేసి బిక్కీలే పెడుతున్నాను. అండ్ నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం రోజు ఇడ్లీ ఊతప్పం ఏం తింటామని చెప్పేసి సేమియా ఉప్మా మా ఆయనతో గొడవాడి మాడి చేస్తున్నాను అనమాట. కేజీ ప్యాకెట్ చీమలు కొరుక్కొని తినేస్తుంటే వీటిని ఎలాగైనా అవ్వగొట్టాలని చెప్పేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఓ పక్క పాలు పెట్టి ఓ పక్క వంట చేయాలంటే చాలా కష్టం. అటు పాలు అయితే పొంగిపోతున్నాయి, ఇక్కడ వంట అయితే మాడిపోకుండా అయితే మేనేజ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్గా కాసేపు కూర్చొని నా హెల్త్ డ్రింక్ కంప్లీట్ చేసే ఛాన్స్ అయితే వచ్చేసింది. అది కూడా ప్రశాంతత లేదు. ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయితే చేసేసాను అనమాట. ఈలోపే మా వారు మార్కెట్కి వెళ్ళి చికెన్ తెచ్చేసారు. యమ్మీగా ఇంకా వండుకొని తినేయడమే. ఇంకా చికెన్ అయితే చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా కాజు చికెన్ ప్రిపేర్ చేద్దామని అయితే రెడీ అయిపోయాను. ఇక్కడైతే చికెన్ బాగా వాష్ చేసుకుంటున్నాను అనమాట. నేనైతే కొంచెం చికెన్కి ఫ్రై పీసెస్ అయితే చిన్న బాగుంటాయి అని చెప్పేసి పీసెస్ బాగా కట్ చేసుకున్నాను. అండ్ సాల్ట్, పసుపు కూడా బాగా యాడ్ చేసుకొని కాసేపు మ్యారినేట్ చేసుకున్నాను. మనకి చికెన్ ప్రాసెస్ అయ్యేంత వరకు కొంచెం స్టేగా ఉంటాయి, టేస్ట్ పోకుండా. ఇంకా మా వారికి ఇక్కడ 10 రూపాయలు కాజు పొట్లం తీసుకురామంటే ఏకంగా ప్యాకెటే మోసుకొచ్చేసారు. సర్లే అని చెప్పి ఉంచేసాను, దేనికైనా పనికొస్తుంది కదా అని. ఇంకా చికెన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆయిల్ ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసి బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా యాడ్ చేసేసుకొని దాన్ని కూడా కాసేపు బాగా ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత కారం, ధనియాల పొడి, జీరా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇంకా మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే మనకి కరివేపాకు అనమాట. ఇంకేముంది, లాస్ట్లో ఫ్రై అంతా అయిపోయాక కొత్తిమీర వేసి ఇంకా అలా జీడిపప్పు పలుకులు యాడ్ చేస్తే నా సామిరంగా ఇంకా రైస్తో దివిడ అడిచేయచ్చు. ఇంకా మా మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయిందనమాట. రైస్ కూడా ఇక్కడ నేను పెట్టేసుకున్నాను. ఇంకా చూస్తూనే ఈవినింగ్ కూడా అయిపోయింది. ఇంకా టీ తాగి అయితే ముగించేసాము ఈ ఈవినింగ్ని. ఇంకా షో చేసిన చాలు, నా టీ నాకు ఇస్తావా మహాతల్లి అని చెప్పి మా ఆయన అయితే పక్క నుంచి కామెంట్ చేస్తున్నారనమాట. చూసారా? అండ్ నేనైతే ఇక్కడ మా సిద్ధుకి అయితే యాపిల్ తిన్నాను, నువ్వేం తినలేదు కదా అని చెప్పిస్తే యాపిల్ సగం ఎలకలా కొరికి మిగతా సగంతో ఆడుకుంటున్నాడు. చూడండి ఎంత చక్కగా ఆడుతున్నాడో. ఇలాంటి ఆటలు అయితే వాడికి బాగా వస్తాయి అన్నమాట. అది చక్కగా కూర్చొని ఆడుకో అంటే అస్సలు కుదురుగా ఉండడు. చూడండి, ఏడ్ చేస్తున్నాడు, ఏదో చేస్తున్నాడు, వాడి చేతిలో ఏదో ఉందని చూస్తున్నాడు. అట్లుంటుంది మరి మా సిద్ధుబాబుతోని. అండ్ అలా ఈవినింగ్ అయితే వాడిని పైకి అయితే తీసుకొని వెళ్ళాను, మేడపైకి. కొంచెం రిలీఫ్గా ఆడుకుంటాడు కదా అని చెప్పేసి. ఇక్కడ మా చిన్నోడికి అయితే కొత్త ఫ్రెండ్ కూడా దొరికిందనమాట. సో అమ్మాయితో అయితే చక్కగా ఆడుకుంటున్నాడు. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే ఇదే గైస్. నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్, షేర్, కమెంట్